అందరికీ నమస్కారం. ఈ అందగాడి సినిమా ద ఇండస్ట్రీ లెజెండ్ దాసనారాయణ గారికి అంకితం అవ్వడం జరిగింది. గురువుగారు లేరు అన్నది అసలు జీర్ణించుకోలేని విషయం. ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు అంటూ ఉండేవారు, ఒకసారి స్టేజ్ మీద కూడా అందరి ఎదురుగుండా నన్ను దగ్గర తీసుకుని చెప్పారు, వీడి ఇండస్ట్రీలో ఏదో రకంగా ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని చాలా కష్టపడుతుంటాడు, కానీ అందరూ వీడి గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటారు. వీడు చేసిన సినిమాలు ఇండస్ట్రీలో చాలామందిని బతికిస్తున్నాడు, నాకు వీడంటే ఇష్టం అని చెప్పారు. అంత గొప్ప కాంప్లిమెంట్ నాకు ఎవరు ఇవ్వలే ఇండస్ట్రీలో. నాకు ఒక పెద్ద అండపోయిన ఫీలింగ్ ఉంది ఆయన్ని ఇవాళ ఆయన మన మధ్యలో లేకపోవటం. ఈ సినిమా ఆయనకు అంకితం ఇచ్చినందుకు అనిల్ గారికి అందరికీ థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, అందగాడు ఫస్ట్ ఒక బ్లైండ్ క్యారెక్టర్ హీరో అనగానే అది చాలా ఒక సెంటిమెంటల్గా, అంటే యాక్చువల్గా అండి బ్లైండ్ అంటే ఇట్స్ వెరీ టఫ్. మనం కళ్ళు మూసుకుని 10 నిమిషాలు ధ్యానం చేయమంటేనే మనకి ఇబ్బంది. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం ఏమీ కనిపించదు. ఒక 10 నిమిషాలు ఇబ్బంది పడి మనకే అసలు బతికినంతకాలం 50 ఏళ్ళు బతికిన 60 ఏళ్ళు బతికిన టోటల్గా చీకట్లో బతకడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఎంత ఇబ్బంది అంటే తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది. అటువంటి క్యారెక్టరైజేషన్తో హీరో కథ చెప్పినప్పుడు చెప్తానన్నప్పుడు వెలుగొండ నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఇంటర్ హీరో బ్లైండ్ అంటున్నాం అంటే లేదు ఇన్నమన్నాడు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు బ్లైండ్గా ఉన్నంతసేపు హిలేరియస్గా ఉంటుందండి. చాలా బాగా చేశాడు వెలుగొండ. షాక్ అయ్యాం వినగానే. రాజ్ తరుణ్ అసలు ఫస్ట్ సిట్టింగ్లోనే ప్రాజెక్ట్ ఓకే చేశాడు. ఆ తర్వాత నేను పురుష లక్షణం అనే తమిళ సినిమా మెయిన్ విలన్ చేశాను. అది తెలుగులో బల్లె పెళ్ళం అని రిలీజ్ చేశారు. ఆ తర్వాత మెయిన్ విలన్గా నేను చేయలేదండి. ఈ సినిమాలో నేను ఇప్పుడు మెయిన్ విలన్ చేస్తున్నా ఇదే గెటప్తో. అంటే ఆశిష్ విద్యార్థి, షాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి పెద్ద ఆర్టిస్టులు ఉన్న సినిమాల్లో నన్ను మెయిన్ విలన్గా పెట్టి అటు రాజ్ తరుణ్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అందరికీ నా కృతజ్ఞతలు. మీరు కూడా సినిమా చూసి నాకు ఆ క్యారెక్టర్ గ్యారంటీగా సినిమా బాగుంది, అందరూ కాన్ఫిడెంట్. నేను కూడా సినిమా చూసా, నన్ను నేనే చూసుకుని చాలా షాక్ తిన్నా. చాలా బాగా వచ్చింది. స్క్రీన్ మీద నా ప్రజెన్స్ చూసి ఆ కెమెరామెన్ రాజశేఖర్కి కానీ, రీ రికార్డింగ్ చేసిన మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కానీ అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. వెలుగొండ శ్రీనివాస్కి మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 30 years అయిందండి. హీరోగా చేసా, తర్వాత క్యారెక్టర్లు చేసా, చిన్న వేషాలు వేసా, కామెడీ చేసా, అన్నీ చేసా. కానీ ఒక సీరియస్ విలన్ క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత చేశా. ఈ సినిమాని చూసి ఆదరించి ఫ్యూచర్లో కూడా నాకు ఇంకా మంచి వేషాలు వస్తాయని ఆశిస్తున్నాను. అంటే అండి సినిమా చూసాక ఎంత కాన్ఫిడెన్స్ అంటే మాకు డైరెక్టర్ అందరికీ సినిమాని రిలీజ్ ముందు రోజే ప్రీమియర్ షో కింద అన్ని డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో థియేటర్లో సెకండ్ షోలు వేస్తున్నాం. ఈరోజు ఈవినింగ్ 9 o'clock విశ్వనాథ్ థియేటర్లో మనం ఇక్కడ హైదరాబాద్లో సెకండ్ షో 9 o'clock ప్రీమియర్ షో ఉంది. అలాగే వైజాగ్, గుంటూరు, ఏలూరు, ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్రీమియర్ షోస్ ఉన్నాయి. ఓ రోజు ముందే చూసి మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ సెలవు.